హలో ఫ్రెండ్స్, ఈ వరల్డ్లో చాలా అందమైన ప్లేసెస్ ఉన్నాయి. దాంతోపాటు కొన్ని మిస్టీరియస్, కొన్ని హాంటెడ్ అండ్ మరికొన్ని డేంజరియస్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. అవి ఎంత డేంజరియస్ అంటే దీంట్లో కొన్ని ప్లేసెస్ని హెల్ ఆఫ్ ద వరల్డ్ అని కూడా అంటారు. అవేంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, ఓమియాకాన్. ఈ విలేజ్ రష్యాలో సిబేరియా రీజన్లో ఉంది. ఇది వరల్డ్లోనే మోస్ట్ కోల్డెస్ట్ ప్లేస్. ఇక్కడ ఎంత కూల్గా ఉంటుంది అంటే ఈ చలికి మన బాడీ బర్న్ అయిపోతుంది అండ్ బ్లడ్ ఫ్రీజ్ అయిపోతుంది ఏమో అని అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం సేపు ఉన్నా సరే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయినట్టు ఉంటుంది. అయినా సరే ఇంత డేంజరియస్గా ఉన్న ఇక్కడ కొంతమంది ఇక్కడే నివసిస్తూ ఉంటారు. 5 డిగ్రీస్కే ఢిల్లీలో జనం వణికిపోతారు. -3 డిగ్రీస్కి మనాలి ఫ్రీజ్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎప్పుడు టెంపరేచర్ -50 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. మీరు ఎటువైపు చూసినా మీకు వైట్ స్నో మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ ఫోన్ కూడా పనిచేయదు. పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కూడా ఈ చలిలోనే వెళ్తారు. ఇక్కడ వెహికల్స్ కూడా ఎప్పుడూ ఆఫ్ చేయరు, ఎందుకంటే ఒక్కసారి ఆఫ్ చేస్తే మళ్ళీ ఆన్ అవ్వవు అని. ఇక్కడ ఇయర్ అంతా స్నో పడుతూనే ఉంటుంది. మీరు గనక ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం మన దగ్గర ఉన్న క్లోత్స్ అయితే ఇక్కడ టెంపరేచర్ని తట్టుకోలేవు. ఒక్కోసారి మనిషే ఫ్రీజ్ అయిపోతుంది. మన ఐ ల్యాషెస్ కూడా ఇలా ఫ్రీజ్ అయిపోతాయి. ఒక్కోసారి టెంపరేచర్ -67 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా చేరుకుంటుంది. కానీ ఇక్కడ ఉన్న జనం మాత్రం రోజు వర్క్ చేస్తూనే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఆ టెంపరేచర్ని ఎంజాయ్ చేస్తారంట. బట్ బయట నుంచి వచ్చిన వాళ్ళు మాత్రం అక్కడ అస్సలు సర్వైవ్ చేయలేరు అని అంటున్నారు. దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది ఈ ప్లేస్ ఎంత డేంజరియసో. నెంబర్ 2, మౌంట్ వాషింగ్టన్. ఇది చూడ్డానికి ఇంత అందంగా ఉంది. ఇది డేంజరియస్ ఏంటి అని అనుకుంటున్నారా? కానీ ఇది నిజంగా చాలా డేంజరియస్ అండి. ఇది దీని చల్లని క్లైమేట్ వల్ల డేంజరియస్ కాదు, ఇక్కడ వీచే గాలుల వల్ల ఇది చాలా డేంజరియస్గా మారింది. ఇక్కడ గాలులు ఎంత విపరీతంగా వీస్తాయి అంటే మీరు సరిగ్గా నిలబడలేరు కూడా, అంత విపరీతంగా గాలులు వీస్తాయి. 1934లో ఇక్కడ రికార్డ్ అయిన హైయెస్ట్ విండ్ స్పీడ్ 372 km/h. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ రికార్డ్. ఇక్కడ ఎవరు ఉండరా అంటే ఉంటారు. కేవలం సైంటిస్ట్స్ మాత్రమే ఇక్కడికి వస్తారు. నెంబర్ 3, డోర్ టు హెల్. ఇది టుర్క్మెనిస్తాన్ కంట్రీలో కారకమ్ డిజర్ట్లో ఉన్న ఒక స్మాల్ విలేజ్ దగ్గర ఈ క్రేటర్ ఉంది. ఇలా బర్నింగ్ హోల్స్ని చూస్తుంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. ఇది నిజంగా నరకానికి వెళ్ళే దారి అని చాలా ఫేక్ రూమర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇది నిజానికి మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ రిజల్ట్. అది ఏంటి అనుకుంటున్నారా? 1971లో సోవియట్ యూనియన్ సైంటిస్ట్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ డ్రిల్లింగ్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. అక్కడ గ్రౌండ్లో న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నాయి. డ్రిల్లింగ్ చేస్తున్నప్పుడు గ్రౌండ్ సడన్గా కొలాప్స్ అయ్యి ఒక క్రేటర్ క్రియేట్ అయ్యింది. ఆ క్రేటర్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మిథేన్ గ్యాస్ రిలీజ్ అయింది. ఈ గ్యాస్ వల్ల సరౌండింగ్ యానిమల్స్, హ్యూమన్స్ డేంజర్లో పడతారు అని సైంటిస్ట్ టెన్షన్ పడ్డారు. బట్ అప్పుడే వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. దీన్ని ఫైర్ పెట్టి బర్న్ చేస్తే ఈ గ్యాస్ అంతా బర్న్ అయిపోయి మొత్తం ఫిక్స్ అయిపోతుంది అని అనుకున్నారు. నిజానికి వాళ్ళు అనుకున్నది ఏంటి అంటే ఇలా బర్న్ చేయడం వల్ల కొన్ని వీక్స్లో గ్యాస్ అంతా బర్న్ అయిపోతుంది, సో దాంతో ఏ ప్రాబ్లం ఉండదు అని అనుకున్నారు. బట్ రియాలిటీ ఏంటి అంటే ఇప్పటి వరకు కూడా ఆ గ్యాస్ బర్న్ అవుతూనే ఉంది. టుర్క్మెనిస్తాన్ గవర్నమెంట్ మల్టిపుల్ టైమ్స్ ఈ క్రేటర్ని క్లోజ్ చేయాలి అని ట్రై చేశారు. బట్ నో యూజ్. ప్రెజెంట్ ఈ డోర్ టు హెల్ని చూడడానికి చాలామంది టూరిస్ట్ అండ్ సైంటిస్ట్స్ ఇక్కడికి వస్తారు. మీరు ఈ ప్లేసెస్లో ఏ ప్లేస్ని చూడాలి అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు లాస్ట్ వరకు ఈ వీడియో చూశారు అంటే మీకు మా వీడియో నచ్చే ఉంటుంది కదా. సో ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.